తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల మృత్యువాత తీవ్ర కలకలం రేపుతోంది. అంతుచిక్కని వ్యాధితో లక్షల కోళ్లు మృత్యువాత పడుతూ ఉండడం కలవరపెడుతోంది. ఒక పూట ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు మరో పూటకి చనిపోతూ ఉండడం పౌల్ట్రీ రైతులకు తీరని నష్టాన్ని చేకూరుస్తోంది. అటు ఏపీ ఇటు తెలంగాణలో సేమ్ పరిస్థితి. రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత 15 రోజుల్లో సుమారు 40 లక్షల కోళ్లు చనిపోయాయి. రోజుకు ఒక్కో పౌల్ట్రీలో 10,000 కోళ్లకు పైగా మృత్యువాతతో కోళ్ల ఫారాల దగ్గర గుట్టలుగా పడుతున్నాయి. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. దాంతో లక్షల కోళ్లు చనిపోయి పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల కోళ్ల మృతితో లబోదిబోమంటున్నారు. రోజుకు వేల కోళ్లు ఊపిరి వదిలేస్తుంటే పౌల్ట్రీ రైతుకు ఊపిరి ఆడటం లేదు. అంతుచిక్కని వైరస్తో అల్లాడిపోతున్నారు రైతులు. ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చినా ఎన్ని మందులు వాడినా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లోని ప్రతి పౌల్ట్రీలో నిత్యం రోజుకు వేలాది కోళ్లు మరణిస్తున్నాయి. ఉంగుటూరు మండలం బాదంపూడిలోని ఓ పౌల్ట్రీలో ఇప్పటికే 1,60,000 కోళ్లు మరణించాయి. అంతుచిక్కని వైరస్ చాప కింద నీరులా పౌల్ట్రీలకు విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం నాటుకోళ్లలో కనిపించిన వింత లక్షణాలు ఇప్పుడు లేయర్ బ్రాయిలర్ కోళ్లకు వ్యాపించాయి. కొన్ని పౌల్ట్రీల్లో అసాధారణ రీతిలో కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయి. లక్షల కోళ్లు ఉంటే రోజుకు 3,000 నుంచి 4,000 వరకు చనిపోతున్నాయి. 3 లక్షల కోళ్లు ఉన్న ఒక పౌల్ట్రీలో వారం రోజులుగా రోజుకు 13,000 నుంచి 14,000 వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏపీలోనే కాదు, ఇటు తెలంగాణలోనూ అదే పరిస్థితి. నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. బర్డ్ ఫ్లూ తరహాలోనే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. శీతాకాలంలో వచ్చే వ్యాధులకు భిన్నంగా ఈ వైరస్ లక్షణాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. తెల్లవారేసరికి ఎన్ని కోళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల ఆకస్మిక మరణాల మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు సైంటిస్టులు. ఇప్పటికే కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. మరోవైపు మృతి చెందిన కోళ్ల కళేబరాలను పాతిపెట్టాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కోళ్ల మరణ మృదంగంతో ఖమ్మంలో పౌల్ట్రీ రైతులు తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కోళ్లపై వైరస్ విరుచుకుపడుతోంది. ఏం చేయాలో అర్థం కాక లబో దిబోమంటున్నారు పౌల్ట్రీ రైతులు. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు గంటల వ్యవధిలోనే చనిపోతూ ఉండడంతో దిక్కుతోచని స్థితిలో నేలచూపులు చూస్తున్నారు పౌల్ట్రీ రైతులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పినుబల్లి, కల్లూరు, సత్తుపల్లి, తల్లాడ ప్రాంతాల్లో కోళ్ల మృత్యువాత తీవ్ర కలకలం రేపుతోంది. అంతుచిక్కని వ్యాధితో లక్షల కోళ్లు మృత్యువాత పడుతుండడం కలవరపెడుతోంది. ఒక పూట ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు మరో పూటకు చనిపోతుండడంతో పౌల్ట్రీ రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, తంబూరు, పినుబల్లి మండలంలో వియ్యం పంజర్, కొత్త కారాయిగూడెం, లంకాసాగర్, లింగగూడెం గ్రామాల్లో, అలానే కల్లూరు మండలంలో పేరువంచ, కొర్లగూడెం, నారాయణపురం, పెద్ద కోరుకొండి గ్రామాల్లో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా గత కొద్ది రోజుల వ్యవధిలో 4 లక్షల కోళ్లు చనిపోయాయి. రోజుకు ఒక్కో పౌల్ట్రీలో 10,000 కోళ్లకు పైగా మృత్యువాతతో కోళ్ల ఫారాల దగ్గర గుట్టలుగా పడుతున్నాయి కోళ్లు. డిసెంబర్లోనే మొదలైన అంతుచిక్కని వైరస్ సంక్రాంతి తర్వాత మరింత విజృంభించింది. దాంతో లక్షల కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. లక్షల కోళ్ల మృతితో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. కోళ్ల మృతితో కోళ్ల ఫారాలన్నీ ఖాళీ అవుతున్నాయి. కోళ్ల ఫారాలలో కోళ్ల కోసం వేసిన ధాన్యం వ్యర్థాలను ఎత్తిపోయడానికి కూలీలను పెట్టి ట్రాక్టర్ల ద్వారా బయటపడేస్తున్నారు. దీని ద్వారా అదనంగా 20,000కి పైగా ఖర్చు అవుతోందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల ఫారాలు శుభ్రం చేసుకుని నెల తర్వాత వైరస్ వ్యాప్తి తగ్గితే అప్పులు చేసి మళ్లీ కోళ్ల ఫామ్ నడుపుకుంటామని, అదే జీవనాధారమని పలువురు రైతులు తెలుపుతున్నారు. ఈ ఎంఎంజల్ కోళ్ల ఫారం తీసుకున్నాం, సెట్ తీసుకున్నాం, కానీ వైరస్ వచ్చి కోళ్ళన్నీ చనిపోయినాయి. మొత్తం 5,000 కోళ్ళు సార్ ఇవి. ఇందులో నుంచి మినిమం ఇప్పుడు 3,000 కోళ్ళు చనిపోయినాయి. ఈ వైరస్ రావటం వల్ల ఈ చుట్టుపక్కల షెడ్లు కూడా మొత్తం అన్నిటికీ సోకింది. అట్లే మా షెడ్ కూడా సోకింది. అసలు అప్పులు తీసుకొచ్చి పెట్టి చేసినాం. ఇప్పుడు పెట్టిన డబ్బు మొత్తం వృధా పోయింది, చేసిన శ్రమ పోయింది. అప్పు తీసుకొచ్చి పెట్టే వడ్డీలతో సహా అప్పుడు మొత్తం నిండా మునగాల్సి వస్తుంది పరిస్థితి మాది. దయచేసి మీరు ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. కోళ్ల వ్యాధుల మృతిపై నెక్కు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి అవగాహన కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. H5N1 అనే వైరస్ సోకడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఇవే లక్షణాలతో గతంలోనూ లక్షల కోళ్లు మృత్యువాత పడినట్లు తెలిపారు. లక్షలాది కోళ్లు మృతి చెందడంతో వెటర్నరీ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అధికారుల సమాచారంతో హైదరాబాద్ వెటర్నరీ రీసెర్చ్ టీం నుంచి 2 సైంటిస్టులు, వెటర్నరీ అధికారులు పినుబల్లి మండలానికి చేరుకుని కోళ్ల ఫారాలను పరిశీలించారు. కొద్ది రోజుల వ్యవధిలో కోళ్ల ఫారంలో లక్షలాది బ్రాయిలర్ కోళ్ల పిల్లలు మృతి చెందడంతో సైంటిస్టులు కోళ్ల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపారు. మృతి చెందిన కోళ్ల కళేబరాలను పాతిపెట్టాలని, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. చనిపోయిన కోడి పిల్లల్ని కూడా
మన పూడ్చిపెట్టాలి, సున్నం వేసేసి పూడ్చిపెట్టి సున్నం చల్లాలి. కొద్దిగా అన్నింటిని కూడా షెడ్ని కూడా ఉన్న ఊకర మొత్తాన్ని కూడా తీసేసి దాన్ని కాల్చివేసి షెడ్ మొత్తం క్లీన్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్ ఇంకా మొత్తం 6,000 కెపాసిటీకి ఒక 2,000 జరిపినట్లు ఇంకా మిగతా పిల్లలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా జాగ్రత్త పరచుకోవాలి. సో చుట్టుపక్కల ఈ లోపల ఏంటంటే 1 కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఫార్మ్స్ అన్నిటి కూడా ఇంటిమేట్ చేస్తున్నాం. రైతులందరూ కూడా ఇంటిమేట్ చేసి ఉన్న షెడ్స్ అన్నిటిని కూడా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవటం, తర్వాత మూమెంట్స్ ఇక్కడ నుంచి ఈ షెడ్ నుంచి వేరే షెడ్లకు పోవడం, మూమెంట్ ఫీడ్ గురించి కానీ వేరే కోళ్ళు పోవడం కానీ రెస్ట్రిక్షన్ చేస్తాం. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు కూడా మనం దీన్ని ఇమీడియట్ గా హైదరాబాద్ ల్యాబ్ పంపించిన తర్వాత ఆ రిజల్ట్స్ బట్టి ఫర్దర్ స్టెప్స్ ఉన్నా జాగ్రత్తలు తీసుకొని మేము దాని జాగ్రత్తలు తీసుకుంటాం. అంతుచిక్కని వైరస్ కోళ్లను అంతం చేస్తోంది. కోళ్ల మృతికి కారణం తెలుసుకొని త్వరగా తమను గట్టన పడేయాలని కన్నీటితో వేడుకుంటున్నారు పౌల్ట్రీ రైతులు.